Telangana Chief Minister Revanth Reddy asked encroachers on water bodies to leave voluntarily and warned that the government would not spare unauthorized constructions. Speaking at the passing out parade at Telangana Police Academy, Revanth Reddy blamed encroachments on lakes, ponds, tanks and drains for the floods and said that this was causing a huge damage to the poor. He said that the government is determined to remove every encroachment, no matter how powerful encroachers may be. He asked the encroachers to honorably exit by removing the encroachments on their own, otherwise the government would demolish the unauthorized constructions. నాయకత్వంలో వారి శిక్షణ ఆధ్వర్యంలో ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఐలు 500 మందికి పైగా శిక్షణ పొంది రేపటి నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజల సేవకు బయలుదేరుతున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సన్నివేశం మీతో పాటు నాకు కూడా ఒక మధుర జ్ఞాపకం. ఏ తెలంగాణ యువత ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో, ఆ సాధించుకున్న రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించుకున్న రాష్ట్రంలో తమకు తప్పకుండా అవకాశాలు వస్తాయని భావిస్తున్న సందర్భంలో దాదాపుగా 9 సంవత్సరాలు అనుకున్న ఆకాంక్షలు నెరవేరక ప్రజలలో, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులలో, తెలంగాణ విద్యార్థులలో పెల్లుబికిన అసంతృప్తి వెంకట్రామరెడ్డి గారి ప్రాంగణంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్ట్